అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారి కోసము, మినిమం కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న వారి కోసము. సో చూద్దాం మరి ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఈ నో కాంటాక్ట్ టైంలో, ఈ సపరేషన్ టైంలో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ ఈ పర్సన్ది స్టెప్ ఏముంటుంది, ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఏంటి అన్నది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Show me the feelings of my collective's person. What are they thinking and feeling about my collective? Okay, first వచ్చేసి the Fool, Page of Pentacles, bottom of the deck వచ్చేసి Queen of Pentacles. సో ఈ పర్సన్ ఇక్కడ ద ఫూల్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో డెఫినెట్లీ వీళ్ళ మైండ్లో ఒక న్యూ బిగినింగ్ ఉంది. ఓకే, సో ఈ పర్సన్కు మీ సైడ్ ఒక సాలిడ్ ఆఫర్ తీసుకొని రావాలి, ప్రాక్టికల్ సాలిడ్ రియలిస్టిక్ ఆఫర్ తీసుకొని రావాలి, ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. సో ఈ కనెక్షన్ చాలా చాలా ఆబ్స్టికల్స్, డిస్టర్బెన్సెస్ ఉండడము, మేబీ పీపుల్ ఇంట్లో వాళ్ళ నుంచో లేకపోతే అదర్ ఎనర్జీస్ నుంచో డిస్టర్బెన్సెస్ ఉండడము, లేకపోతే ఈ పర్సన్కి మీకు మధ్యలోనే సమ్ సార్ట్ ఆఫ్ గొడవలు అలాంటిది జరుగుతూ ఉండడం. సో ఇలాంటిది ఇక్కడ ఏదో ఉంది. సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఒక ఛాన్స్ తీసుకోవాలి మీ కనెక్షన్లో. ఒక ఛాన్స్ తీసుకొని రిస్క్ అయినా పర్లేదు, కొంచెము లీప్ ఆఫ్ ఫెయిత్, నమ్మకం ఉంచి భగవంతుని మీద ఒక స్టెప్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఏదేమైనా పర్లేదు, చూద్దాము, ఒక చిన్న ఆఫర్ పర్లేదు, సాలిడ్గా ఈ కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి. కష్టపడాల్సింది వస్తుంది, బట్ కష్టపడిన తర్వాత ఈ ఆఫర్ని ఇచ్చిన తర్వాత ఈ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది, ఒక స్టెబిలిటీ వస్తుంది ఈ కనెక్షన్లో, ఇద్దరు కలిసి ఫ్యూచర్లో హ్యాపీగా ఉండొచ్చు అన్నట్లు అనుకుంటున్నారనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ కూడా చూపిస్తుంది. ఈ పర్సన్కు రైట్ నా ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి, మీతో ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అన్నట్లు అనుకుంటూ ఉన్నారు. అయితే కొంతమందికి ఈ పర్సన్ ఏంటి అని అంటే వీళ్ళకి తెలుసు, లైక్ రైట్ నా మేబీ ఈ పర్సన్ ఇలా అంటే నేను ఇంకా అంతగా కంప్లీట్లీ రెడీ లేను, మేబీ ఇంకా నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి, చాలా కష్టపడాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, బట్ అలా అని చెప్పేసి ఒక దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే నేను స్టెప్ తీసుకోలేనేమో, అందుకని నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే ఒక రిస్క్ టైప్, ఒక లైక్ అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ థింగ్లో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను అని ఆలోచిస్తున్నది వాళ్ళ ఆలోచనలో. ఓకే, సో ఎస్, న్యూ బిగినింగ్ ఈ పర్సన్ మైండ్లో ఉంది. నెక్స్ట్ ద మూన్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Swords. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందితో ఏదో చెప్పాలి, చాలా స్ట్రాంగ్గా హైడ్ చేసి పెడుతున్నారు చాలా టైం నుంచి, ఏదో హిడెన్ ట్రూత్, ఏదో స్ట్రాంగ్గా మేబీ ఫీలింగ్స్ అయి ఉండొచ్చు కొంతమందికి ఓన్లీ, బట్ లేదనంటే ఈ పర్సన్ మీతో 7 of Swords అబద్ధం చెప్పడం, డిసానెస్ట్గా ఉండడము, రన్నింగ్ అవే, మీ కనెక్షన్ నుంచి వెళ్తూ ఉండడము, లేకపోతే మీ నుంచి ఏదైనా తీసేసుకొని వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకోవడము, లేకపోతే ట్రావెల్ చేయడము, ఏదో జరుగుతుంది బిహైండ్ ద సీన్స్ ఇక్కడ. ఓకే, సో అందుకనే ఈ పర్సన్ ఏంటంటే సంథింగ్ ఏదో డిసానెస్ట్గా ఉండడము, ఇది మనసులో పెట్టుకొని చెప్పకుండా సీక్రెటివ్గా యాక్ట్ చేస్తూ ఉండడము, ట్రూత్ చెప్పకుండా ఉండడము. సో దీనివల్ల ఏంటి అని అంటే ఈ పర్సన్ డే బై డే తనను తాను కోల్పోతూ ఉండడం, అంటే అది ఇంకా అంత దాచిపెడుతూ ఉండడం వల్ల అది గిల్ట్గా ఫీల్ అవుతుండడము, ఫియర్స్ ఇంక్రీజ్ అయిపోవడము, డౌట్స్ ఇంకా ఎక్కువగా వస్తూ ఉండడము, ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి అనమాట. సో ఈ పర్సన్ దీన్ని వెంటనే బయటికి చెప్పాలి, మీతో మొత్తం అంతా ఓపెన్ అప్ అయిపోయి క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉన్నట్లు కూడా చూపిస్తుంది. అయితే కొంతమందికి ఎందుకు అనంటే ఇది అందరికి కాదు, ఒక స్పెసిఫిక్ మెసేజ్ చూపిస్తుంది. కొంతమందికి ఎందుకు ఈ పర్సన్ ఇంత భయపడుతున్నారు ఏదో చెప్పాలి అని అంటే, ఏదో మీరు మీ లైఫ్లో ఎవరి గురించో
నమ్మకం ఉండడము, లైక్ ఆ పర్సన్ ఒక పీపుల్నో మీ లైఫ్లో ఎవరినో ట్రస్ట్ చేసి ఈ పర్సన్ నాతో ఉంటారో, వీళ్ళని నమ్మొచ్చు అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో అలాంటి పర్సనే మిమ్మల్ని యాక్చువల్లీ కైండ్ ఆఫ్ మోసం చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ పర్సన్కి అది తెలుసు, అందుకనే ఇది చెప్పకుండా ఉండడం అనమాట. ఉండడం వల్ల వీళ్ళకి ఇది డీప్గా హర్ట్ చేస్తుంది. నేనేమైనా తప్పుగా చేస్తున్నానా, నేను చెప్పాలి అని చెప్పేసి సంథింగ్ ఏదో హిడెన్లో లైక్ ఉంది ఇప్పుడు ఈ పర్సన్ మైండ్లో, ఇది చెప్పాలి అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో అందుకని ఈ పర్సన్ రిస్క్ తీసుకోవాలన్నది, బట్ దీని గురించి భయపడి కూడా ఆగిపోవడం అన్నది కూడా ఉంది ఇక్కడ. సో చూద్దాము ఇంకేమనుకుంటున్నారు. King of Wands, Eight of Swords, సో మనకు సైన్స్ వచ్చింది ఇవాళ రీడింగ్లో. చాలా స్ట్రాంగ్ జెమినై మిథున రాశి, వర్గో కన్యా రాశి, పైసిస్ మీన రాశి, అక్వేరియస్ కుంభరాశి, లియో సింహరాశి ఎనర్జీస్. ఓకే, సో ఈ పర్సన్ యాక్చువల్లీ ఈ పర్సన్ తెలుసు మీరు 9 of Cups ఎనర్జీతో వీళ్ళకు ఒక కైండ్ ఆఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్, ఎమోషనల్లీ మీరు చాలా హ్యాపీనెస్ని ఇస్తారు. మీతో ఉంటే అన్నీ ఉన్నట్లు అనిపిస్తుంది, ఏదో వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరిపోయింది, ఎమోషనల్లీ బాగా అర్థం చేసుకుంటారు, ఒక పీస్ ఉంటుంది, వీళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ ఉంటుంది అన్నది అనమాట. అంటే మీరు ఈ పర్సన్కి ఒక స్ట్రెంగ్త్ని ఇస్తారు వీళ్ళ లైఫ్లో. ఓకే, అందుకనే ఈ పర్సన్ ఏంటి అని అంటే మీతో చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు, మీతో యాక్షన్ తీసుకోవాలని ఉంది. బట్ ఇక్కడ చూడండి 8 of Swordsతో బాగా ఎమోషనల్లీ డ్రైన్ అవుతూ ఉండడం. ఈ పర్సన్ ఏదో ఆలోచిస్తూ ఉండడం, అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, చాలా థాట్స్ నడుస్తుంది. ఒకటేమో మనకి ఇక్కడ తెలిసిందే, ఏదో ఈ పర్సన్ దాచిపెడుతూ ఉన్నారు, దీనికి సంబంధించి ఓపెన్ అప్ అవ్వాలి కానీ అవ్వట్లేదు. సో అందుకని ఇక్కడ 8 of Swordsతో బాగా ఓవర్గా థింక్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కంప్లీట్లీ థాట్స్లోనే ఇరుక్కుపోయి ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉండడం, డ్రైన్ అయిపోయి ఉన్నారు అన్నట్లుంది. సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు, కాబట్టి ఏమీ డెసిషన్ తీసుకోవట్లేదు అని చూసే పరిస్థితుల్లో కూడా లేరనమాట ఇప్పుడు. అంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను వెళ్ళాలా లేదా, యాక్షన్ తీసుకోవాలా లేదా, ఈ హిడెన్ ట్రూత్ చెప్పాలా లేదా ఏంటి అని చెప్పి అర్థం కాక ఈ పర్సన్ వాల్స్ పెడుతూ ఉండడము మీకు అండ్ లైక్ హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉండడం కూడా చూపిస్తుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఒకదాని మీద ఒకటి వస్తూ ఉన్నందుకు. బట్ డీప్ డౌన్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఇవన్నీ ఎండ్ అయితే, ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వస్తే మీరు హ్యాపీనెస్ని ఇస్తారు. కాబట్టి కింగ్ ఆఫ్ వాండ్స్తో మీ సైడ్ ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి, ఫుల్ ఫైరీ, ఫుల్ యాక్టివ్, ఫుల్ బోల్డ్ బ్రేవ్ యాక్షన్ మీ సైడ్ తీసుకోవాలన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఎందుకు ఈ పర్సన్ స్టక్ అయి ఉన్న దానికి ఛాన్సెస్ ఉంది అని అంటే ఈ పర్సన్ మీతో జస్ట్ ఫ్లర్టేషియస్గా, జస్ట్ క్యాజువల్గా యాక్ట్ చేస్తూ ఉండడము, లేకపోతే చేసిండొచ్చు పాస్ట్లో. సో దానివల్ల ఇప్పుడు ఈ పర్సన్ మీతో లైక్ రియలిస్టిక్గా, ప్రాక్టికల్గా ఒక న్యూ బిగినింగ్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు. అది మీరు ఒప్పుకుంటారా, లేకపోతే మీరు వాల్స్ పెట్టేస్తారా, ఈ పర్సన్కి అడ్డుగోడల్లాగా పెట్టేసి వీళ్ళని మీ లైఫ్లోకి రానివ్వరా అన్న దాంతో కూడా ఈ పర్సన్ ఓవర్గా థింక్ చేసి ఎటు వెళ్ళని పరిస్థితిలో కూడా స్టక్ అయి ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఎస్ ఇంకొక విషయం, 13th July నుంచి అంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మండే నుంచి టారో కోర్సెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తాను. ఓకే, Seven of Pentacles, Five of Wands, Six of Swords. ఈ పర్సన్ యాక్చువల్లీ డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్లో ఇంకొక దాంట్లో కూడా ఏంటంటే చాలా టైం గడిచిపోయింది మీ ఇద్దరి మధ్యలో. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి ఫైట్స్, 5 of Wandsతో ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, అన్నెసరీ కాన్ఫ్లిక్ట్స్, ఒకరు మాట ఇంకొకరికి పడకుండా గొడవలు పడుతూ ఉండడము, ఆన్సర్స్ లేకుండా ఉండడము ఈ సిచ్యువేషన్లో ఇలాంటిదన్నమాట. అండ్ ఇక్కడ 3 of Cups ఎనర్జీ చూపిస్తుంది కాబట్టి ఏదో ఫ్రెండ్లీ ఎనర్జీకి సంబంధించి, ఏదో ఎమోషన్స్కి సంబంధించి, లేకపోతే ఎవరైనా పీపుల్కి సంబంధించి కూడా లైక్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా గొడవలు జరగడం అనమాట కంటిన్యూస్లీ. ఈ ఫైట్స్ వల్ల ఒక సొల్యూషన్ రాలేదు. సో ఎవ్రీ టైం మాట్లాడినా ఒక ఆన్సర్ లేకపోవడం, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉండడం. సో అందుకనే ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు
6 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో విసిగిపోయి, అంటే మీరు మేబీ ఈ పర్సన్ వచ్చేసి సొసైటీ అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారనో, లేకపోతే ఇంట్లో వాళ్ళదనో, లేకపోతే లైక్ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ సిచ్యువేషన్ అనో ఏదో వేరే ఆల్టర్నేట్ థింగ్ చెప్పేసి స్టక్ చేస్తూ పెట్టడం అనమాట కనెక్షన్లో. సో అందుకనే మీరు విసిగిపోవడం ఇక్కడ, లైక్ నెగిటివిటీకి మోసం చేస్తూ ఉండడం, డిసానెస్ట్గా ఉండడము, మిమ్మల్ని తక్కువగా మాట్లాడుతూ ఉండడము, సపోర్ట్ చేయకుండా ఉండడము, ఇలాంటిది ఏదైనా అవ్వచ్చు. సో టోటల్ నెగిటివ్ థింగ్ అనమాట. సో దీని నుంచి ఇప్పుడు మీరు ఏంటంటే విసిగిపోయి ఈ పర్సన్ లైఫ్ నుంచి కంప్లీట్లీ వెళ్ళిపోవడం, ఇంకా లైక్ సొల్యూషన్స్ చూసుకుంటూ ఒక చేంజ్ కావాలి, ఇలానే ఉంటే ఈ కనెక్షన్లో టాక్సిసిటీ ఉంటుంది, ఓవర్గా థింక్ చేయాలి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండాలి, దీనికంటే నేను దూరంగా ఉంటూ హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి మీరు మీ సొల్యూషన్, మీ హ్యాపీనెస్ వెతుక్కుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఈ పర్సన్ నుంచి దూరంగా, లైక్ దూరంగా కంప్లీట్లీ నిజంగానే ఫిజికల్గా మూవ్ అవ్వడం, లేదంటే బ్లాక్ చేసేసి టెక్స్ట్ చేయకుండా సైలెంట్గా మీ వర్క్ మీరు చేస్తుండడం. సో మూవ్ ఆన్ అయిపోయారు అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఇక్కడ కొంతమందికి మీ లైఫ్ మీరు మీ వర్క్ అని, ఒకవేళ మీరు సింగిల్ పేరెంట్ అలా అంటే కనుక మీ కిడ్నీ మీరు చూసుకుంటూ ఉండడము, మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారనమాట. సో అందుకని ఇప్పుడు ఇది జరుగుతూ కొంత టైం అయిపోయింది కొంతమందికి, ఓకే. లేదంటే ఎనర్జెటికల్లీ అయినా సరే ఆ డిస్టెన్స్ ఓవర్గా వచ్చేసింది కూడా. అందుకని ఈ పర్సన్ ఇప్పటికి డౌట్ వస్తుంది, మరి నేను కనుక రీచ్ అవుతే గ్రోత్ వస్తుందా లేదా, ఈ కనెక్షన్లో క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, మళ్ళీ లేట్ అయిపోయిందేమో, టైం కరెక్ట్ కాదేమో, అప్రోచ్ అయినా ఏం యూజ్ లేదేమో అన్న క్వశ్చన్స్ కూడా ఈ పర్సన్కి రేజ్ అవుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు చూద్దాము ఈ పర్సన్ మీ సైడ్ ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉందో. నెక్స్ట్ వచ్చిన సైన్స్ వచ్చేసి లిబ్రా, తులారాశి, ఏరిస్, మేషరాశి, వర్గో ఆల్రెడీ చెప్పాను రైట్, కన్యా రాశి. యాక్షన్ ఏం తీసుకుంటారో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ యాక్షన్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు టేక్ టువర్డ్స్ మై కలెక్టివ్. వాట్ యాక్షన్స్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు టేక్ టువర్డ్స్ మై కలెక్టివ్. Two of Pentacles, the Emperor, Nine of Swords, స్ట్రెంగ్త్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద నెక్. సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని అయితే ట్రై చేస్తున్నారు, బట్ స్ట్రెంగ్త్ అస్సలు సరిపోవట్లేదు. బోల్డ్నెస్ అది ఎంతైతే మనసులో ఇక్కడ అనుకుంటున్నారు రైట్, చూడండి అన్ని ఆలోచనలు ఉన్నాయి, లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలి, చెప్పాలి ఇదంతా, కానీ సరిపోవట్లేదు ఇక్కడ వీళ్ళకి ధైర్యం. మెయిన్ ఇక్కడ ఈ మూన్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది, ఏదో హైడ్ చేస్తూ ఉండడం ఇక్కడ. అది మిమ్మల్ని ఫేస్ చేయడానికి సంబంధించి అని అంటే డెఫినెట్లీ పర్సన్కి తెలుసు, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఇంకా ఎంపరర్తో చాలా సీరియస్నెస్ ఉంటుంది, చాలా మీరు కోప్పడే ఛాన్సెస్, లేకపోతే మీకు నచ్చకపోయే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. అందుకనే స్ట్రెంగ్త్ ఈ పర్సన్కి ఈ కరేజ్ సరిపోవట్లేదు అనమాట. సో అందుకే వీళ్ళు ఏంటి అని అంటే సైలెంట్గా ఉంటూ సిచ్యువేషన్ నోటీస్ చేద్దాము అని చెప్పేసి అనుకోవడము. 2 ఆఫ్ పెంటికల్స్తో ఏదో ఉన్నటువంటి సడన్గా డెసిషన్ తీసుకుంటూ జగులు అవుతున్నాయి, చేద్దాము ఇది చేయకూడదు, కనెక్ట్ అవుతాము కనెక్ట్ అవ్వకూడదు అని డెసిషన్ తీసుకోకుండా జగులు అవుతూ ఉన్నట్లు ఉందన్నమాట. బట్ డెసిషన్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇంకా డెసిషన్ చేసే దాంట్లోనే ఉన్నారు, ఇంకా ఆలోచించే దాంట్లోనే ఉన్నారు. అందుకనే ఇక్కడ చాలా డౌట్స్, కన్ఫ్యూజన్స్ అంతా ఉంది. మీన్ వైల్ అందుకే గిల్టీ చూడండి, 9 ఆఫ్ స్వోర్డ్స్ సరిగా పడుకోవట్లేదు, ఏదో బాధ పెడుతుంది ఈ పర్సన్కు లైక్ కనెక్ట్ అవ్వాలి అని అంటే. అందుకే ధైర్యం సరిపోలేక మాట్లాడకుండా సైలెంట్గా బాధపడుతూ ఉండడం, గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడం, సైలెంట్గా ఉంటూ ఒక మూమెంట్ వచ్చేంత వరకు డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండడము. అది డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు మీతో కనెక్ట్ అవ్వడం, అప్పుడు మీతో మీ సైడ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో బట్ రైట్ నౌ ఈ పర్సన్ థింక్ చేస్తూ ఉండడమే, జస్ట్ జగులు అవుతూ ఉండేదే ఉంది, ఎందుకంటే ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.